తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను ఎవ్వరు కూడా తిట్టొద్దని కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సార్ అంటుండట. లైన్ క్రాస్ చేయకుండానే మాట్లాడినట్టు మాట్లాడుకుంటా షేపాటి వాళ్ళకు సురుకులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి సార్ కొడుకే రేవంత్ సార్ను తిట్టొద్దు అన్నాడటనా అంటే అన్నాడు ఇనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు రేవంత్ సార్ను ఏమనొద్దా? దయచేసి తిట్టకండి, ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. ఇన్నరా ఏమంటుండో? రేవంత్ సారుకు మర్యాద ఇయ్యకున్నా ఆయన కూసున్న సీఎం సీటు కన్నా మర్యాద ఇయ్యాలని సీఎంను ఎవ్వరు తిట్టొద్దు అనుకొచ్చిండు. ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేస్తలేడు కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే ఇయ్యాలన్నట్టు మోసగానికి మోసంతోనే బుద్ధి చెప్పుండ్రి అన్నట్టు చెప్పబట్టే. ఎట్లనంటే తిట్టపోరా అని ఏమో అన్నట్టు చెయ్యండ్రి అని చెప్తున్నట్టు లేదు. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేసీఆర్ సారు మీరన్నట్టే ఓడుతోని బుద్ధి చెప్తారు, మీరు చెప్పినట్టే ప్రజలు వింటారు అనుకుందాము. మరి మీ ముచ్చటేంది సారు? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుట్లా ఆలస్యం చేసి మోసం చేసిండనే తమ తండ్రి గారిని ప్రజలు మోసగాడు అనుకొని ఓట్లు కాంగ్రెస్కు వేసి మీ కారు పార్టీని మోసం చేసిర్రా? అయినా మీరు ఎన్ని మాటలు ఇట్లా ప్రజలకు వచ్చి చెప్పినా గానీ ఇప్పుడు మీ గులాబీ పార్టీలను ప్రజలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఏలువడిలకు వచ్చినాక ఎంత మోసం చేసిందో అందరికీ ఎరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.